దొడ్డికాడి పనంత అయిపోయిందా? అయ్యింది. సరే కానీ కొడుకు చెప్పినావా షుగర్ టాబ్లెట్ తెమ్మని? చెప్పిందయ్యా. సరేనే. కోడల్ని చాయ్ పోయమనుకో, పోయి చాయ్ తాగు. నువ్వు రాదు రావే. నేను ఊసినాక తాగుతా కానీ పోయి తాగు. అమ్మా శ్రీలత, శ్రీలత ఏంది? కొంచెం చాయ్ తీసుకురామ్మా. సరే గాని బర్ల గడ్డేసినావా? పెండ తీసి దొడ్డంతా ఊడిసినావా? మొత్తం ఊడ్చిన బిడ్డ, కొద్దిగంత చాయ్ పోయి. ఏంటిది చాయనా? ఇదేమన్నా హోటల్ అనుకుంటానవా? ఎప్పుడు పడ్డప్పుడు చాయ్ పోయనికి? గట్ల కాదు బిడ్డ, పొద్దుగాలనే పోయిన కదా బర్ల కాడికి, గాడ పనంతా చేసే వరకల్లా పొద్దు పోయింది. పానం గాబరి గాబరి అవుతాను. పొద్దున్నే లేచిపోయినా అంటాను అంటే ఇల్వరంగానే లేచి చాయ్ పెట్టిపోయానా? చాయ్ నామనే ఉన్నది, నువ్వు తాగుంటే ఏం తాగదు. జరంసేపు ఓపి కొట్టు, బువ్వైనాక తిందాం. ముచ్చట పెట్టుకున్నాడు చాలు కానీ వచ్చి పోదాం. ఏందయ్యా నువ్వు అడుగుతున్నావు? దీంట్లో తప్పే ఉంది లక్ష్మి. నాకు తోడు నువ్వు, నీకు నీడ నేను. కష్టమైన సుఖమైన కడదాకా కలిసి ఉండేది మనమే కదా. వాళ్ళు ఎలాగో మన కోసం ఏది చేయరు, కనీసం నీ కోసం నన్ను ఇదైనా చేయని. మన కొడుకులకి పెళ్లిళ్ళు చేసి కోడళ్ళు వచ్చినాక మన కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు దేవుడేనా కానీ కంటికి కులుకు లేదాయి, కడుపుకి ముక్కిడి బొమ్మ కూడా బంగారం అయి మన బతుకులకి. లక్ష్మి బాధపడదు, ఏం చేద్దాం, మన తలరాత ఇంతేతి. వచ్చినవారా పెద్దోడా? మీ అయ్యకు గోళీలు తీసుకురమ్మని చెప్పినా కదా, తీసుకొచ్చినవారా? ఏం రావా ఇంకా గోళీలు గోళీలు అని చెప్తారు. నా సంపాదన అంతా మీ గోళీలకి అవుతుంది. అదేంద్ర గట్లంటున్నావు? వయసు మీద పడ్డ పెద్ద మనిషి, 3 రోజులు సంధి గోళీలు లేవు, బాణం మంచిగుంటలేదురా. ఇప్పుడు గోళీలు లేకుంటే ఏం చావడు ఓ మనిషి అనేందురా? ఒకడం దొరికితే ఇడికేసుకురాబో. అయ్యా పొద్దుగాల ఛాయ్ తాగలేదు, అంత కావాలి ఇక్కడ నన్ను కదా, మనం కూడా చేత కలుపుకున్నాం, ఇంత బువ్వ తిన్నాం. ఏటెత్తాలు నిన్నట్లే మా వంత అయిపోయింది. ఇయ్యాటి నుంచి మీ చిన్న కొడుకు వద్దు పోలాడికి.
ఇగో ఫోన్ చేస్తాం ఇచ్చిన కూడా ఖర్చు తీసుకపోతాడు. ఓ మనిషి ఏం చూస్తాను మీ తమ్ముని ఫోన్ చేసి వచ్చి తీసుకుపోమని వాళ్ళకనేది లేదా వంత వచ్చినప్పుడు తీసుకుపోవాలని. ఎప్పుడు కొడుకులు కొడుకులని మా ఇళ్ళ మీద వాడు చావకపోతే ఆ బిడ్డ అవుతున్నది కదా దాని ఇంటి పోయి అగ్గి తగులుతేంది. అవ్వా బాపు తమ్మునికి ఫోన్ చేసిన మరదల్లా పట్టింది ఆ గుడికాడు ఉండిపోర్రి అత్తరాట. మీ అన్న మీ అమ్మ నాన్న గుడికాడు ఉన్నారట వచ్చి తీసుకోవర్రి అని ఫోన్ చేస్తాడు. ఈ అటు నుంచి మనమంతే కదా. సరే నేను పోయి తీసుకొస్తా. ఏంది ఎటో లేస్తావు వాళ్ళే అత్తత్తి రాకపోతే ఏటన్నా పోతారా ఏమన్నా వాడు చెప్తారా? ఏందే గట్ట మాట్లాడతాను వాళ్ళు నన్ను అన్న అబ్బాయ్యా వాళ్ళంటే కొంచెం కూడా విలువలేంది నీకు? అయ్యో అవ్వా అయ్యా ఇప్పుడు ఎవడు కాదన్నాడు? భూమి మీద ఎవరికన్నా ఉన్నారో లేరు అవ్వా అయ్యా. అయినా నీ కాళ్ళ మీద గంటగానే ప్రేమ ఎందుకు పొడుచుకొస్తుంది? వాళ్ళు మీ అన్నకెంత ఇచ్చిరో నీకు కూడా గంతే ఇచ్చిరు. వాళ్ళు నీ దగ్గరే ఇస్తారా? వాళ్ళకి ఇల్లు మా దొరుకుతుంది కానీ నువ్వు ఇక్కడ కట్టెలు కొట్టుకో. ఓ ఎక్కడ లేని ప్రేమను పొడుచుకొస్తాను అవ్వా అయ్యా అనగా. పెద్దోడు మరదలు మాట్లాడిందన్నప్పుడే అర్థమైంది చిన్నోడు మనం తీసుకోనికి రాడని. మనమే పోదాం పాయ్య. భవానీ నీ ఊళ్ళోకి పోయేస్తా. సరే అమ్మా బాబు వచ్చి రానే మీరు ఇంట్లోకి పోరే అన్నం తినిపోరు నీకు ఊళ్ళోకి పోయేస్తా. వచ్చిర్రా రారి రారి మీరు అత్తరని 3 రోజుల నుంచి బట్టలు విండకుండా అట్లనే పెట్టినా పోయి విండిపోర్రి. ఏంది మొక్కలు మొక్కలు చూసుకుంటారు అంటే వింటారా? కొడుకు కోడలు బట్టలు వింటే మీ కిరీటాలు ఏమన్నా పడిపోతాయా? అయ్యో మేము పిండమని అనలేదు బిడ్డ. నాకు బాగా ఆకలి అవుతుంది. ఒక్కడంత బువ్వి ఎత్తి తిని పిండుతాం. ఏంది నువ్వనా? మీ పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళి వచ్చిరు కదా తినలేదా ఆడా? తినలేదు బిడ్డ. ఇయాటి నుంచి మేమంతాని ఈయన్నే తినమన్నది కోడలు. ఈడనే తినమన్నదా? అంటే తిని కూడా తినని పేరు చేస్తారా మీరు? ఓహో రేపాడికి వేనాక కూడా మమ్మల్ని కూడా పెట్టని పేరు చేస్తారన్నట్టే. అది కాదు బిడ్డ. బట్టలై బిడ్డ పిండుతాం. హలో అమ్మా దిగినావానే? ఆగు అల్లునికి ఫోన్ చేస్తా. హలో ఏడున్నావు? మా అమ్మ బస్ స్టాండ్కి వచ్చిందట పోయి తీసుకురా పో.
ఇగో మా అమ్మ వచ్చింది కదా పోయి చికెన్ తీసుకురాపో. సరేనే దీన్నే కదా చేసుకుంటా వేస్తా. సరే అమ్మ బాబు ఇట్లా మంచిగా మంచిగానే ఉన్నాడు బిడ్డ. వాళ్ళకి మంచి పని అప్పచెప్పినావు కదా బిడ్డ. ఇంట్లో కన్నా రానిస్తాను రానిస్తలేవా? ఇంట్లోకా రేగ్ల కిందనే. ఏమయ్యా వంట అయింది, కాలేజీలో అడిగించుకపో అన్నం తిందా. సరే మా అబ్బాయి తిన్నారో లేదు వాళ్ళని కూడా తీసుకొస్తా. అమ్మా రాయే కూర్చో, నేను పోయి ప్లేట్ పెడతా. సరే బిడ్డ. అమ్మా బాబు చికెన్ తీసుకొచ్చిన కూర అయింది తిన్నారా? కోడలు కూరైనాక ముందు మాకే పెట్టిందిరా, మేము తిన్నాం, మీరు తినరు. అవునా? అవునరా మేము తిన్నాం. కూర కమ్మగుంది, నువ్వు కూడా తినిపో. సరే అమ్మా నేను తింటా. అమ్మా పైలంగా పో, చేరుకున్నాక ఫోన్ చేయి. సరే బిడ్డ పైలంగా నువ్వు అవుతా. నువ్వైతే వాళ్ళ కింద బుక్కడు తిను పైలో ఇంటికాడా. సరే అమ్మా. ఇగో మా అమ్మని బస్ ఎక్కించద్దురా. అబ్బో ఈయనే ఉన్నారా? ఆగు చెప్తా. ఇడా అంట్లు వారవసుకుంటా తినకురి, గా చెట్టు కింద పోయి తినిపోరి. ఏమయ్యా ఏమన్నా వాసన వస్తుందా గుడ్డిపోయినట్టు? పిచ్చిదానా, మనం అన్నం తినక 2 రోజులైంది. ఈ పాచిపోయిన అన్నమే మనకు పంచభక్ష పరమాన్నాలతో సమానం. తినవే. ఊరు ముద్దలు పెట్టి కొడుకుల్ని పెంచుకుంటే మనకు నిలువ నీడ లేకుండా చేసిరు కదయ్యా. ఏమైందమ్మా గీడ తింటారు? అప్పుడే తిన్నామన్నారు కదా. అది కాదు బిడ్డ, అది ఏటత్తారు? నువ్వు చెప్పినట్టు బట్టలు విన్నాం బిడ్డ. అన్నం పెడితే తింటాం. నేను చెప్పేది నుర్రి, మీ కొడుకు నేను కలిసి ఉండాలనుకుంటే ఆయన వచ్చి అడిగితే అప్పుడే అన్నం తిన్నామని చెప్పుర్రి, సరేనా? ఏమైందమ్మా ఏం మాట్లాడతావు? ఏందేదో వాసన వస్తుంది. ఏందమ్మా ఈ పసిపిల్లలు కారు? తింటే ఏమైంది? దీని అత్తడి కాక నువ్వేనా మాట్లాడు?
నన్నే కొట్టిపిత్తరా? నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. ఏమైంది? పొద్దున్న నుంచి చూస్తాను, అంత బాధపడతాను. చెప్పే, నా కాకుండా ఎవరికి చెప్తా చెప్పు? నీకు కాకపోతే ఎవరికి చెప్తాను, కానీ ముచ్చట చెప్తే నువ్వు నమ్ముతావో లేదో అని నాకు భయం అవుతుంది. పిచ్చిదానా, నిన్ను కాకుండా ఎవరిని నమ్ముతానే? చెప్పు. పొద్దుగాల ఆకిలి ఉడవంగా మీ నాన్న మా నాన్న నన్ను చూడకూడని జాగ్రత్త చూసి ఒకటేసారి వచ్చి చేయి పట్టుకున్నాడు. నాకు మస్తు భయమైంది. అదే విషయం నీకు చెప్దామని అనుకున్నా, కానీ ఇద్దరిని విడగొట్టడానికి అట్లా చెప్తున్నా అనుకుంటావని చెప్పలేదు. మనిషి కూతురు లాంటి కోడల్ని తప్పుడు దృష్టితో చూసిండు, తప్పుడు పంజాగా వేయండు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ నోటికి హద్దు అదుపు లేదారా? కానీ పెంచిన మీ నాన్నని అర్థం చేసుకునేది ఇదేనా? ఇదేదో నీకు మాయ మాటలు చెప్పుంటది. నీకో చూసినావా, అందుకే నీకు ఈ ముచ్చట చెప్పకుండా ఉన్నది. ఇట్లాంటి మనిషిని నువ్వు వెనకేసుకొస్తావు. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండే అర్హత లేదు. నడువురి. కసుంటి పని చేయలేదు. నాకు నా బిడ్డ ఎంతో, నా కోడలు కూడా గంతేనే. ఓకో అయ్యా, నువ్వు నాకు సజెస్ట్ చేసి చెప్పండి, నీ గురించి నాకు తెలియదా? అది కాదే. ఓకో, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదంతా ఒక పీడకలని మర్చిపో. నువ్వు పొద్దుకు నుండి ఏం తినలే కదా, ఒకరింత బువ్వ అడుక్కత్తా. మనకు వాళ్ళు కాకపోతే ఇంకెవరు బెటర్ అయింది. లక్ష్మి, నువ్వు అడుక్కొచ్చుడు ఏందే? అయినా నాకు బో తినబుద్ధి అవటం లేదు. నీకోసం ఏది చేసినా సంతోషమే కానీ చిన్నతనం కాదయ్యా. నీకు తినబుద్ధి కాకపోయినా తినబెట్టేంత ప్రేమ నాకుంది. అమ్మా అమ్మా అమ్మా
ఏందే ఏమైంది? అది మా ఇంటి దగ్గర వదినే ఫోన్ చేసి చెప్పింది, మా అమ్మ నాన్నను మనం తీసుకొచ్చుకుందాం బావా. మీ వాళ్ళని మనం తీసుకొచ్చుకొని ఏం చేస్తామే? నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చినావో ఆ ఇంటికి నీకు బాధ్యత తీరిపోయింది. మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళే మారు తీసుకోవద్దరు తీ. ఓకే, మనసులో పెట్టుకోకు. ఏమైందిరా? ఏం లేదా బాబు, వేరే ముచ్చట. మామయ్య మీరు అన్నం తింటున్నారు. నేనెందుకు ఇట్లా మాట్లాడినా? మా అంటే కుక్కడి పోవ పెడతా కావచ్చు. వినిత, మీ వాళ్ళని తీసుకొచ్చుకుందాం బాయ్. సరే బావా. అత్తమ్మ మామయ్య ఎందుకు ఎడతారు? ఏడవకుర్రి. మీరు కూడా మా అమ్మ నాన్న లెక్క. ఈ కాంచెల్లి మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. ఇది కూడా మీ ఇల్లే అనుకోర్రి. మీరు బాధపడకూరు అత్తమ్మ. అమ్మ బాపు ఎప్పుడు తిన్నారేమో, తిందురు పారు కొంచెం అన్న. వినిత, నేను ఈ పని మీద పక్కరు వేస్తానే. సరే వెళ్ళామయ్యరా. సరే. చూడు లక్ష్మి, మనం వచ్చి 4 రోజులైంది. మన మీద మన కొడుకులకు పానం గుంజుతలేదంటవా? వాళ్ళు తప్పకుండా వస్తారు. చూడు, నా మాట విను, తప్పకుండా వస్తారు మన కోసం. ఆ లచ్చుడు అనేది కలలో తప్ప నిజంలో కాదండి. లక్ష్మి, అదిగో నా కొడుకులు రానన్నావు కదా, నా కోడలు రానన్నావు కదా, కొడుకులు కోడలు వచ్చారు, మనల్ని తీసుకెళ్తారు. మేము వచ్చింది మీకోసం కాదు. మెయిన్ రోడ్కు నీ పేరు ఎక్కడ పొలం ఉందని ఇప్పుడే తెలిసింది మాకు. అది రాసిస్తే మేము పోతాం. శభాష్ నా కొడుకల్లారా, మిమ్మల్ని కని పెంచి పోషిస్తే మాకు మంచి గుణపాఠం చెప్పారా, మంచి గుణపాఠం చెప్పారా. అరే, ఆస్తి ఎప్పుడంటే అప్పుడు సంపాదించుకోవచ్చురా, కానీ తల్లిదండ్రులను సంపాదించుకోలేం. ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి. అరే, అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలురా. అదే అమృతం అమ్మా నాన్నలకు దొరికితే పిల్లలకు పంచుతారా. కానీ మీకు మాకు కనీసం ఒక్కడు పువ్వు కూడా పెట్టేంత ప్రేమ లేదురా. ఛీ! అరే, ఇన్ని రోజులు మీరు ఎప్పటికైనా వస్తారనే చిన్న ఆశ ఉండేది, కానీ ఈ రోజుతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు నాన్న దగ్గరికి వస్తుర్రు. ఇన్ని రోజులు మీకు మీ నాన్న గుర్తు రాలేదా? అరే పెద్దోడా,
తన జీవితాన్ని దారబోసి ఇంత పెద్దోడిని చేసిన మీ నాన్నకు గోళీలు తీసుకురమ్మంటే నా సంపాదన మొత్తం మీకే పెడుతున్నా అంటేవి కదరా. ఏం రావా ఇంకా గోళీలు గోళీలు చెప్తారు, నా సంపాదన అంతా మీ గోళీలకి అవుతుంది. అదే నీకు చిన్నప్పుడు చిన్న దెబ్బ తాకితే మీ నాన్న విలవిల్లాడిపోయిండ్రా, విలవిల్లాడిపోయిండు. ఆ నొప్పి నీకు తెలియకుండా ఉండడానికి నిన్ను తన భుజాన్ని ఎత్తుకొని నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపిండ్రా, ఎన్నో గడిపిండు. అమ్మా కోడలి పిల్ల, ఈ సొమ్మేదో మొత్తం మేమే ఎత్తుకుపోయినట్టు మీరు గుడికాడ పడుంటారు అని ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయినావు కదమ్మా. ఇప్పుడు మావయ్య అని అంటున్నావా? ఏంది బయట నిలబడి ఊళ్ళో మా ఇజ్జత్ ఇద్దామని చూస్తాలా? ఆ గుడికాడ కూసోపోలి. ఫోన్ చేస్తాం, ఇచ్చిన కూడా ఖర్చు తీసుకపోతాడు. చిన్నోడా, అరే ఇన్న కాక మొదలు వచ్చిన నీ భార్య మాటలు నమ్మి ఇన్నేళ్ళు కనీ పెంచిన మీ నాన్న మీద నమ్మకం లేకుండా ఆయన మీద చేయి చేసుకునేంత స్థాయికి నువ్వు ఎదిగినావు. ఎప్పుడైతే నువ్వు ఆయనను కొట్టినవో ఆ రోజు ఆయన సగం చచ్చిపోయిండ్రా, సగం చచ్చిపోయిండు. అమ్మ చిన్న కోడలు, నిన్నకన్నా తల్లినేమో గుండెలు బాదుకున్నావు. అదే నీ భర్త కన్నా తల్లిదండ్రులకు పొక్కెడు పొప్పేయడానికి నీకు చేతులు రాలే. వీళ్ళని గాని చెట్టంత చేసి మీ చేతుల్లో పెడితే మాకు చివరకు చిప్పే కథ చేశారు కదా, చిప్పే కథ చేశారు కదా. అరే మీ అత్త మామలు మీ బావమరుదులు వచ్చినప్పుడు కోసరి కోసరి అంటిస్తారు కదరా. అసంటప్పుడు మీ అమ్మా నాన్నలు ఉన్నారని మీకు గుర్తుకు రావారా? మేము మీరు పుట్టినప్పటి నుండి కక్కినా ఏరిగినా మా కొడుకులే కదా అని మా బట్టలకి కట్టుకున్న బట్టలకి పూసుకున్నాను రా. అరే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసినాక మీకు పిల్లలు పడితే ఆ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా పిల్లల్లా చూసుకొని కూసంతా ముక్కడ బువ్వేయండ్రా, అంతే చాలు. అంతేగాని మీ ఆస్తులు అంతస్తులు కష్ట సుఖాల్లో జీవితాంతం నాతో తోడుంటాని ఇప్పుడు ఈ కష్టాల్లో నన్ను వదిలేడిపోయినవయ్యా. లే అయ్యా లే, అమ్మా 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 ఈ రోజుల్లో మనల్ని కని పెంచిన తల్లిదండ్రులను ఎంతో మంది కొడుకులు బిడ్డలు మాకేమిచ్చిర్రు మాకేమిచ్చిర్రు అని వేధిస్తున్నారు.
కానీ వాళ్ళు మనకు జన్మనిచ్చిరు, జీవితాన్ని ఇచ్చిరు. అంతకు మించి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. అలాంటి తల్లిదండ్రులకు మనం ఇవ్వగలిగిందల్లా ఒక్కటే, బుక్కెడు బువ్వ, గుప్పెడు ప్రేమ.